హాయ్ అండి అందరికీ. మేము లంచ్‌కి పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేసుకున్నాం. ఎలా చేసుకున్నామో చూడండి. ఒక పన్నీర్‌ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక కట్ చేసిన పన్నీర్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్‌లో పన్నీర్‌ని ఫ్రై చేసే ముందు వేడి వాటర్‌లో 10 మినిట్స్ నానబెట్టండి. ఇలా వేడి వాటర్‌లో పన్నీర్‌ని నానబెడితే మీ కర్రీ మిగిలి నెక్స్ట్ డే తిన్నా కూడా పన్నీర్ గట్టిగా అవ్వకుండా సాఫ్ట్‌గా జ్యూసీగా ఉంటుంది. పన్నీర్ మంచిగా ఫ్రై అయింది కదా! ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడాక ఆనియన్స్ ఇంకా టమాటాలు వేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్లోనే టమాటా ఆనియన్స్ ఉడికిపోవాలి. ఇప్పుడు ఇవి మొత్తం చల్లగా అయ్యాక ఒక మిక్సీ జార్లో వేసుకోండి. జార్లో వేసుకున్న టమాటా ఆనియన్స్ని మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లైట్ వేడి ఉన్నప్పుడే కారం వేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్లు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. ఒక్కసారి మసాలాలన్నీ కలిసేలా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఆనియన్ టమాటా పేస్ట్ వేసుకోండి. ఈ పేస్ట్ మొత్తం ఆయిల్లో మంచిగా ఉడికినాక పచ్చి బఠానీ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకోండి. ఒక 10 మినిట్స్ పన్నీర్ని మంచిగా ఉడికించుకోండి. 10 మినిట్స్ తర్వాత చూసిన పన్నీర్ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకోండి. అంతే అండి, వేడి వేడి పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయింది.